మాట అనడం చాలా ఈజీ కదా, చాలా చాలా ఈజీ. కానీ బీయింగ్ ఇన్ సమ్వన్ ఎల్స్ షూస్ అది అస్సలు ఈజీ కాదు. మనకు తెలియని కథల మీద మనమే జడ్జ్ అయిపోతాం. ఇలా ఎందుకు మాట్లాడారు, ఇలా ఎందుకు బిహేవ్ చేశారు అని ఒక్క మాటలో తేల్చేస్తాం. కానీ వాళ్ళ ప్లేస్లో ఒక్కరోజు ఉన్నా వాళ్ళ మౌనం వెనుక బాధ అర్థమవుతుంది, వాళ్ళ మాట వెనుక గాయం కనిపిస్తుంది. ఎందుకంటే రియాక్షన్ కాదు వాళ్ళది, సర్వైవల్. ఎక్కడ చూసినా ఒపీనియన్స్ ఉన్నాయి, జడ్జ్మెంట్స్ ఉన్నాయి, లేబుల్స్ ఉన్నాయి. ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరు ఎలా జీవించినా మన దగ్గర ఒక రెడీ కామెంట్ ఉంటుంది. అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు, ఇది తప్పు, అది రైట్. బట్ లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. మీరు వాళ్ళ జీవితాన్ని జీవించారా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారా? వాళ్ళ రోజులు ఎలా మొదలవుతాయో తెలుసా? వాళ్ళ రాత్రులు ఎలా ముగుస్తాయో తెలుసా? మనకు కనిపించేది వాళ్ళ మాట, మనకు వినిపించేది వాళ్ళ టోన్, కానీ మనకు కనిపించేది వాళ్ళ గాయం. బాధ చెప్పుకుంటే డ్రామా అంటాం, బౌండరీ పెట్టుకుంటే అహంకారం అంటాం, మౌనంగా ఉంటే యాటిట్యూడ్ అంటాం. బట్ ట్రూత్ ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి కాదు, జడ్జ్ చేయడానికి తొందరపడతాం. పరోపదేశ సమయే వ్యాసో పరాశరః. ఇతరులకి చెప్పేటప్పుడు సామాన్యుడు కూడా వ్యాసుడు పరాశరుడు అంత గొప్ప వాళ్ళు అయిపోతారట. కానీ వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మీకే తెలుసు కదా, ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే అలవాటు మనల్ని నిజమైన మనిషిగా మారుస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ అందరి లోపల గాయాలతోనే నడుస్తారు. సో నెక్స్ట్ టైం మాట చెప్పే ముందు ఆర్ మాట అనే ముందు ఒక్క సెకండ్ ఆగండి. జడ్జ్ చేయడం ఈజీ, అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం, కానీ అదే మానవత్వం. Lots of love. Bye.